హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే 237 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 49,291 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో మనకు లోయెస్ట్లో వచ్చేసి 48,906, హైయెస్ట్ వచ్చేసి 49,672. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే 700 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్మెంట్ అనేది జరిగింది. సో ఈరోజు మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ముందుగా మనకు 15 మినిట్స్ క్యాండిల్ అప్ చేస్తే నిన్న ట్రేడ్ సెటప్లో మనం ఏం చెప్పాను, ఈరోజు ఇవి రేపైతే పెద్దగా మూమెంట్ ఏమి ఉండకపోవచ్చు, ఒక చిన్న లిటిల్ బిట్ కన్సల్టేషన్ ఒకే రేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పాను. అదేవిధంగా ఒకే రేంజ్లో కన్సల్టేషన్ అయితే అయింది. సో నిన్న నేను చెప్పిన విధంగానే ఈరోజు మార్కెట్ అయితే రియాక్ట్ అయింది. సో నిన్న నేనేం చెప్పాను, గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్ హ్యూజ్‌గా ఫాలో అవుద్దని చెప్పాను. అదే విధంగా చూసారా, మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయింది. హ్యూజ్‌గా మార్కెట్ అనేది ఫాలో అయిందనమాట. సో యాక్చువల్లీ మనం ఏం చేసామంటే, ఎప్పుడైతే గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిందో మార్కెట్‌లో ఇక్కడ నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే మార్కెట్ క్లియర్ ఇండికేషన్ అనమాట మార్కెట్ ఫాలో అవుద్దని. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఇన్‌కేస్ గ్యాప్ డౌన్ అయింటే మాత్రం మార్కెట్ రికవర్ అయ్యేది. అది నేను మీకు నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనకైతే ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. ఇటు మార్కెట్ అయితే కొంచెం వాలటైల్‌గా బిహేవ్ చేసినా సరే, మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదనమాట. యాక్చువల్లీ 2 ట్రేడ్స్ తీసుకుంటాం మనం ఈరోజు, న్యూ ప్రీమియమ్స్ కాబట్టి. బట్ నాకెందుకో మార్కెట్ కొంచెం వాలటైల్‌గా అయ్యి కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువుందని అనిపించింది. అందుకే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదనమాట. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. రేపు మార్కెట్ అయితే క్లియర్‌గా ఇంకా అప్ సైడే వెళ్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ అనేది హ్యూజ్‌గా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. బయింగ్ ర్యాలీ. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మార్కెట్ అయితే కంప్లీట్‌గా అప్ సైడే వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుందనమాట. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లోకొస్తే 51,207, 50,674, 49,705. సో, రెసిస్టెన్స్ లెవెల్, సపోర్టింగ్ లెవెల్స్‌కొస్తే 48,907, 48,288, 47,485. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చేసామో వీడియో ఎండ్‌లో పెడతాను. కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.